ఫ్రెండ్స్, రోబోలకు పౌరసత్వం దక్కే దేశం, మహిళలు అంతరిక్షంలోకి అడుగుపెట్టే రాజ్యం, కాని ఏ చిన్న తప్పు చేసినా జీవితాంతం చీకటి గదిలో మగ్గిపోవాల్సిన కఠిన చట్టాల నిలయం. ఇది ఒకవైపు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సుమారు $4 ట్రిలియన్ సంపద గలిగిన ఒక రాజవంశం. సౌదీ అరేబియా గురించి మీకు తెలిసింది ఒకటైతే అక్కడ జరుగుతున్నది మరొకటి. మీ పాత అభిప్రాయాలను పూర్తిగా పక్కన పెట్టండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఆ రహస్య సామ్రాజ్యం లోపలికి వెళ్లబోతున్నాం. మొదటగా ఒక ఆశ్చర్యకరమైన నిజంతో మొదలుపెడదాం. ఈ దేశం మొత్తంలో ఒక్క సహజసిద్ధమైన నది కూడా లేదు. ఇక్కడి ప్రజల ప్రాణాలు నిలబడాలంటే భూగర్భ జలాలు, సముద్రపు నీటిని స్వచ్ఛంగా మార్చే డీశాలినేషన్ టెక్నాలజీ, భారీ మౌలిక సదుపాయాలే దిక్కు. రియాద్, జద్దా లాంటి మహానగరాల్లో సైతం కృత్రిమంగా మంచినీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్లను నిర్మించారు. కాని ఇక్కడ నదులు లేకపోవడం కన్నా మరో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదే ఎండ. పగటిపూట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోతాయి. ఆ వేడికి రోడ్డు మీద ఉండే తారు కరిగి మీ బూట్లు సైతం రూపం కోల్పోతాయి. అందుకే ఇంజనీర్లు ఒక అద్భుతమైన, వినూత్నమైన కూలింగ్ సిస్టమ్ను రోడ్డు కిందనే ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఖచ్చితంగా వాళ్ల సంపద గురించి చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ప్రతిదానికీ ఒక వెల ఉంటుంది. ప్రపంచంలో తమను పాలిస్తున్న రాజవంశం పేరు మీద ఉన్న అతి కొద్ది దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. అదే అల్ సౌద్ కుటుంబం. వీరి దగ్గర ఎంత ఆస్తి ఉందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు, కానీ ఒక అంచనా ప్రకారం అది $1.4 ట్రిలియన్ పైనే ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఊహించుకోండి. బ్రిటిష్ రాజకుటుంబం సంపదను 16 రెట్లు చేస్తే ఎంత ఉంటుందో అల్ సౌద్ కుటుంబం ఆస్తి అంత ఉంటుంది. ఈ రాజవంశం పవరేంటో ఇప్పుడు అర్థమైంది కదూ. ఈ దేశానికి గుండెకాయలాంటిది రియాద్ నగరం. ఇక్కడి నరాల్లో ప్రవహించేది రక్తం కాదు, చమురు. గూగుల్, యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం చాలా చిన్నవిగా కనిపించేంతకి భారీ సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ అరామ్కో ఇక్కడే ఉంది. మరి ఇంత సంపద సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒక సగటు సౌదీ పౌరుడి జీవితం ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలతో ఎంతో సుఖంగా సాగిపోతుంది. పన్నులు దాదాపు శూన్యం, చదువు ఫ్రీ, వైద్యం పూర్తిగా ఫ్రీ. పెళ్లి చేసుకోవాలనుకుంటే వడ్డీలేని రుణాలు, ఫర్నిచర్ కోసం సాయం, కొన్నిసార్లు భూమి కూడా ఉచితంగా ఇస్తారు. ఇది వినగానే మీ లగేజ్ సర్దుకుందామనుకోకండి, ఎందుకంటే ఈ రాజభోగాలన్నీ కేవలం ఆ దేశ పౌరులకు మాత్రమే. దేశ జనాభాలో 40% ఉన్న వలసదారుల జీవితం మాత్రం ఇంత అందంగా ఏమీ ఉండదు. సౌదీ పౌరులకు అంతా ఉచితం కదా అని వాళ్ల జీవితం 100% పరిపూర్ణంగా ఉంటుందని కాదు. ముఖ్యంగా మార్కెట్లు, కిరాణా షాపుల విషయానికి వస్తే ఒక విచిత్రం కనిపిస్తుంది. ఇక్కడ పెట్రోల్ కన్నా తాగే నీటి బాటిల్ రేటు ఎక్కువ. నేను గాలికి చెప్పట్లేదు. 2024-2025 లెక్కల ప్రకారం లీటరు 95 ఆక్టేన్ పెట్రోల్ ధర కేవలం $2.33, అంటే మన కరెన్సీలో సుమారు ₹60. మీరొక కాఫీ తాగే ఖర్చుతో కారు ట్యాంక్ ఫుల్ చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు, ఇక్కడ అద్దెలు కూడా ఆకాశాన్నంటున్నాయి. రియాద్ నగరానికి వలసలు పెరగడంతో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రోజుల్లో ఒక మంచి ఏరియాలో సాధారణ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే ఏడాదికి 50,000 నుంచి 80,000 రియాల్స్ ఖర్చు చేయాలి. అంటే అక్షరాల 15,000 నుంచి $21,000 పైమాటే. ఇక్కడ కార్లు కేవలం ప్రయాణానికి కాదు, హోదాకు సింబల్. ఉదాహరణకు టొయోటా ల్యాండ్ క్రూజర్ అనేది ఇక్కడ చాలామందికి ఒక జీవన శైలి. అరబులు డెజర్ట్ కింగ్ అని పిలుచుకునే ఈ కారులో తిరగడమంటే సమాజంలో వాళ్ల స్థాయిని సగర్వంగా చాటుకోవడమే. కొత్త ల్యాండ్ క్రూజర్ ధర ఇంచుమించు $80,000 మరోవైపు దుబాయ్కి ఏమాత్రం తీసిపోని విధంగా మెక్లారెన్, ఫెరారీ, బుగట్టి లాంటి లగ్జరీ కార్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఆ కార్ల రేటు కంటే వాటికుండే ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల రేటే ఎక్కువుంటుంది. నంబర్ 1 ప్లేట్ కోసం ఇక్కడి షేక్లు మిలియన్ల కొద్దీ డాలర్లు మంచినీళ్లలా ఖర్చు చేయడం చాలా సాధారణ విషయం. ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగించే విషయానికొద్దాం. అదే మహిళల పరిస్థితి. ఒక 7-8 ఏళ్ల వరకు మహిళలు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు. కనీసం సినిమాకి వెళ్లాలన్నా, కాన్సర్ట్స్ చూడాలన్నా అనుమతి ఉండేది కాదు. కానీ ఇప్పుడు
రియాద్ వీధుల్లో కొత్త కార్ల స్టీరింగ్ పట్టుకొని దూసుకుపోతున్న మహిళలు సర్వసాధారణంగా కనిపిస్తారు. విదేశీ మహిళలకు ఆ పాతకాలపు నల్లటి బుర్ఖా, అబాయా నిబంధనలు తొలగించారు. స్థానిక మహిళలు కూడా రంగురంగుల మోడర్న్ డిజైన్లతో అబాయాలు ధరిస్తున్నారు. రయానా బర్నావీ అనే సౌదీ మహిళ అయితే ఏకంగా వ్యోమగామిగా అంతరిక్షంలోకి వెళ్లి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇదంతా వాళ్ల విజన్ 2030 ప్రాజెక్ట్లో భాగమే. కానీ నాణానికి ఉన్న మరోవైపు కూడా మనం చూడాలి. పురుషుల ఆధిపత్యం కొంత తగ్గినప్పటికీ కుటుంబ సాంప్రదాయాల ప్రభావం ఇంకా బలంగానే ఉంది. పెళ్లిళ్లలాంటి శుభకార్యాల్లో ఇప్పటికీ మగవాళ్లు, ఆడవాళ్లు వేరువేరు హాళ్లల్లోనే వేడుకలు జరుపుకోవాలి. మరి మహిళల వైపు ఆ వేడుక ఎలా ఉంటుందో తెలుసా? బయట నల్లటి అబాయాల్లో కనిపించే ఆ మహిళలు లోపలికి వెళ్లగానే హాలీవుడ్ హీరోయిన్ల రేంజ్లో మారిపోతారు. చెనల్, డియోర్, వర్సాచే లాంటి అత్యంత ఖరీదైన గౌన్లు ధరించి తడుక్కునంటారు. కెమెరాలు నిషేధించబడిన ఆ ప్రైవేట్ ప్రదేశాల్లో వారు తమ స్వేచ్ఛను పూర్తిగా ఆస్వాదిస్తారు. మనం స్వేచ్ఛ గురించి మాట్లాడుకున్నాం, కాని ఇక్కడ ఉండే పరిమితుల గురించి కూడా చెప్పాలి. సౌదీ అరేబియా ఇప్పటికీ కఠినమైన షరియా చట్టాలతో నడిచే దేశం. ఇక్కడ నేరాల రేటు చాలా చాలా తక్కువ. ఎందుకో తెలుసా? ఇక్కడ శిక్షలు చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. దొంగతనం, డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా హత్యలాంటి నేరాలు చేస్తే బహిరంగంగా ఉరితీయడం లాంటి శిక్షలమలు చేస్తారు. చాప్ స్క్వేర్ అని పిలిచే ప్రదేశాలు ఏదో కథల్లోవి కావు, అవి పచ్చి నిజాలు. ఇక మద్యం పూర్తిగా 100% నిషేధం. ఒక చిన్న విస్కీ బాటిల్ను దేశంలోకి తీసుకురావాలని చూడటం మీరు చేసే అతిపెద్ద తప్పు. జైలుపాలు కావడమే కాదు, కొరడా దెబ్బలు తిని దేశం నుంచి బహిష్కరించబడతారు. పందిమాంసం ఇక్కడ ఎక్కడా దొరకదు. ఇక రోడ్లమీద పార్ట్నర్ చెయ్యి పట్టుకుని నడవాలన్నా, ముద్దు పెట్టుకోవాలన్నా ఆ ముచ్చట ప్యారిస్ లాంటి చోట్ల తీర్చుకోండి. ఇక్కడ మాత్రం అలా చేస్తే ప్రజా నైతికతను ఉల్లంఘించారు అనే కేసు కింద క్షణాల్లో పోలీస్ స్టేషన్లో ఉంటారు. అయితే ఒక చిన్న పాయింట్ నోట్ చేసుకోండి. ఎర్రసముద్రం తీరంలో కొత్తగా కడుతున్న అతి ఖరీదైన టూరిజం రిసార్ట్లలో ఈ రూల్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటాయి. డబ్బుకు కొన్ని రూల్స్ని మాయం చేసే శక్తి ఉంటుంది కదా. ఇవన్నీ పక్కన పెడితే దేశాన్ని మరింత ఆధునికంగా, విజనరీగా మార్చాలనుకునేవారు కూడా ఉన్నారు. వారిలో ముఖ్యుడే ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్. అందరూ ఆయన్ని ఎంబీఎస్ అంటారు. కేవలం చమురుమీదనే ఆధారపడే పరిస్థితి నుంచి తన దేశాన్ని బయటపడేయాలన్నదే ఆయన కల. అందుకోసమే ఎడారి మధ్యలో సైన్స్ ఫిక్షన్ సినిమాలోంచి బయటకొచ్చినట్లుగా ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు. అదే నియోమ్. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దాన్ని ది లైన్ అనొచ్చు. ఒకసారి ఊహించుకోండి, 200 మీటర్ల వెడల్పు, 170 కిలోమీటర్ల పొడవు ఉన్న ఒక నగరం. బయటవైపు మొత్తం అద్దారతో కప్పబడి ఉంటుంది. కార్లు ఉండవు, రోడ్లుండవు, కాలుష్యం అస్సలుండదు. లోపల ఫ్లయింగ్ టాక్సీలు, చివరకు ఒక కృత్రిమ చంద్రుడు కూడా ఉంటాడని చెబుతున్నారు. వినడానికి పిచ్చిగా అనిపిస్తోంది కదూ, కాని నిర్మాణ పనులు అప్పుడే మొదలైపోయాయి. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ సైజ్ కాస్త తగ్గించి మినీ లైన్గా మొదలుపెడుతున్నారని వార్తలు వస్తున్నా వారి లక్ష్యం మాత్రం మారలేదు. వీటన్నింటికంటే క్రేజీ విషయమేంటో తెలుసా? ట్రొజీనా ఎడారి మధ్యలో వింటర్ ఒలింపిక్స్ కోసం ఒక స్కీయింగ్ రిసార్ట్ను కడుతున్నారు. మీరు విన్నది నిజమే. బయట 40 డిగ్రీల ఎండ మండుతుంటే మీరు మాత్రం కొండపైన కృత్రిమ మంచుమీద స్కీయింగ్ చెయ్యొచ్చు. ప్రకృతిని సైతం తమ సంపదతో శాసించగలం అని సౌదీ అరేబియా నిరూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు కాసేపు ఈ ఆధునిక ప్రపంచాన్ని పక్కనపెట్టి ఎడారి చీకటి రహస్యాల లోతుల్లోకి వెళదాం. ఎందుకంటే ఈ దేశపు ఇసుక తిన్నల్లో వేల సంవత్సరాల పాటు మనుషులు అడుగుపెట్టడానికి భయపడిన భయానక ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి మదాయిన్ సలేహ్. జోర్డాన్లోని పెట్రా నగరం గురించి వినే ఉంటారు కదా. నిధి దానికి కవళసోదరుడిలాంటిది. నబాటియన్ నాగరికత కాలంలో భారీ శిలలను తొలిచి చేసిన అద్భుతమైన సమాధులివి. ఎన్నో ఏళ్లపాటు ఇది శపించబడిన ప్రాంతంగా భావించి స్థానికులు అటువైపు వెళ్లేవారు కాదు. అక్కడ జిన్నులు తిరుగుతాయని, రాత్రివేళల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని నమ్మేవారు. కాని ఈరోజు అది టూరిస్టుల పాలిట స్వర్గంగా మారింది. డైటింగ్లో ఉన్నవాళ్లు సౌదీ అరేబియా వెళ్లే ముందు 2 సార్లు ఆలోచించాలి. అక్కడి జాతీయ వంటకం కబ్సా, కుంకుమ పువ్వు బియ్యంపై భారీగా కాల్చిన మాంసంతో వడ్డించే రాజసిక భోజనం. ఇక్కడ స్పూన్లు, ఫోర్కుల కంటే కుడిచేత్తో తినడానికే ఎక్కువ ప్రాధాన్యం. ఎడమచేత్తో తింటే వింతగా చూస్తారు. రాత్రైతే రియాద్ పూర్తిగా మారిపోతుంది. పగటి ఎండల తర్వాత ప్రజలు మాల్స్, కెఫేలకు వెల్లువలా చేరతారు. ముఖ్యంగా తాలియా స్ట్రీట్లో యువత కాఫీలు పాగుతూ లగ్జరీ కార్లతో సందడి చేస్తూ కనిపిస్తారు.
సౌదీ అరేబియా అంటే కేవలం ఎడారి కాదు, అది అపారమైన సంపద, భవిష్యత్తు కలలు, అలాగే కఠినమైన సాంప్రదాయాల మధ్య జరుగుతున్న ఒక నిశ్శబ్ద పోరాటం. ద లైన్ నగరం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచొచ్చు, లేదా కాలంతో ఇసుకలో కలిసిపోవచ్చు. మరి మీరేమంటారు? కోట్ల డాలర్లు ఉన్న ఆ భవిష్యత్ నగరంలో జీవించాలనుకుంటారా, లేక స్వేచ్ఛలేని బంగారు పంజరంగా భావిస్తారా? కామెంట్స్లో చెప్పండి.